ఈ రాశివారికి మంగళవారం 16వ తేదీ దశమి తిథి ఈ రోజున అవకాశం ఉంది. ఈ రోజుల్లో గ్రహాల కలయిక దృక్కోణం నుండి దశమి శ్రాద్ధం ఏర్పడుతుంది. దీనితోపాటు సూర్యుడు ఒక ముఖ్యమైన మార్పువైపు కదులుతున్నాడు మరియు 5 లేదా 6 గ్రహాల ఈ మార్పు మీ రాశిచక్రంలో చాలా మంచి సంయోగాన్ని ఏర్పరుస్తుంది. ఇది ఎలా ఏర్పడుతుందో ప్రజలు చెప్పవచ్చు, కాని మా దృక్కోణం నుండి ఈ సమయంలో మీ రాశిచక్రంలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు సంచారం మీకు ముఖ్యమైన సంయోగాన్ని ఏర్పరుస్తుంది. ఇది మీకు ఒక విషయం చెబుతోంది. మీకు మీ తల్లి, తండ్రి, భార్య లేదా ఎవరితోనైనా వ్యక్తిగత సంబంధాలు ఉన్నా వారిని సంతోషంగా ఉంచడానికి మరియు వారికి సేవ చేయడానికి, వారిని సంతోషపెట్టడానికి ప్రయత్నించండి. చాలాసార్లు బయటి వ్యక్తుల కారణంగా మన కుటుంబ సభ్యులను కొద్దిగా కోపంగా ఉంచుతాము. ఈ సమయంలో గ్రహ కలయిక ఏర్పడుతుంది. మీ రాశిచక్రం దృక్కోణం నుండి మీ కుటుంబ సభ్యులు మీతో ఎంత సంతోషంగా ఉంటే మీ అదృష్టం ఎంతగా ప్రకాశిస్తుంది మరియు దీన్ని గుర్తుంచుకోండి. మరియు మీ కుటుంబ సభ్యులు మీపై ఎంతగా కోపంగా ఉంటే మీ అదృష్టం అంతగా నిద్రపోతుంది. కాబట్టి ఈరోజు అందరినీ, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, అందరి ఆశీర్వాదాలను సంతోషపెట్టడానికి ప్రయత్నించండి. ఏదైనా బహుమతి లేదా గులాబీ పువ్వు ఇవ్వడానికి ప్రయత్నించండి. చూడండి, ఇది మీకు చాలా మంచిది. ఈరోజు దశమి శ్రాద్ధం చేయాలనే నియమం ఉంది. గ్రంథాల దుక్కోణం నుండి ఇది తప్పక చేయాలి. వివేకానంద యోగాశ్రమంలో ఈ రోజుల్లో కుజుడు మరియు శని యొక్క శుభాష్టక యోగం జరుగుతున్నందున మేము పూర్వీకుల కోసం సుందరకాండ పారాయణం మరియు గాయత్రీ యాగం కూడా నిర్వహించాము. మీరు దీనిలో చేరవచ్చు మరియు మా కార్యక్రమంలో మీకు అన్ని వివరాలు లభిస్తాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా మీకు లభిస్తుంది. మీరు మీ స్థలాన్ని పిలిచి రిజర్వ్ చేసుకోవాలి మరియు ఈ సమయంలో పూర్వీకుల కోసం ఏ తర్పణం మొదలైనవి చేయాలో మీరు ఖచ్చితంగా ఎక్కడో చేయడానికి ప్రయత్నించాలి. 17వ తేదీ బుధవారం. ఈ రోజున ఏకాదశి తిథి ఉంది మరియు ఏర్పడిన అన్ని గ్రహాల మార్పు యోగం ఇప్పుడు కొంత మార్పును కలిగిస్తుంది మరియు ప్రపంచంలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరవడానికి యోగాన్ని సృష్టిస్తుంది. మీ జీవితంలో కూడా కొంత కొత్త తిరుగుబాటు యోగం ఉంటుంది. కొంత మార్పు యోగం ఏర్పడుతోంది. కొత్త శక్తితో మీ ముందుకు కొత్త మార్పు వస్తున్నట్లు కనిపిస్తోంది. మీ రాశి దుక్కోణం నుండి మీరు ప్రపంచంలో ఈ మార్పులను కూడా చూస్తారు. 4 రోజుల్లో 4 గ్రహాల మార్పు యోగం ఉంది. ఇది మీకు చాలా ప్రత్యేకమైనది. ఇంద్ర ఏకాదశి అనే అందమైన యోగం ఏర్పడుతోంది. ఏకాదశి అనేది అన్ని రకాల పాపాలను అంతం చేసే ఇంద్ర ఏకాదశి. ఈ రోజున మనం చేయగలిగినంత ఉపవాసం ఉండటానికి ప్రయత్నించాలి. జాగరూకతతో ఉండి హరి నామాన్ని స్మరించుకోవాలి. మన పూర్వీకుల కోసం కొంత ఆహారం మొదలైనవి దానం చేయాలి. అది వండకపోవచ్చు, కాని కనీసం శాస్త్ర దృక్కోణం నుండి ఏకాదశి నాడు పచ్చి ఆహారాన్ని మాత్రమే దానం చేయాలని చెప్పబడింది. పచ్చి ఆహారాన్ని దానం చేసిన తర్వాత వీలైతే ఆవుకు, ముఖ్యంగా ఆవుకు ఏదైనా దానం చేయండి. ఉదాహరణకు మీరు కొన్ని పండ్లు మొదలైనవి తీసుకుంటే వాటిని వాసన చూడండి మరియు వాటిని వాసన చూసిన తర్వాత మీ పూర్వీకుల కోసం ఆవుకు తినిపించండి. మీరు ఇలా చేస్తే అది మీకు చాలా మంచిది. మీరు ఇలా చేయడం వలన మన పూర్వీకుల రుణం నుండి ఉపశమనం పొందే అవకాశం చాలా బాగుంటుంది. మీరు బ్రాహ్మణుడిని ఏర్పాటు చేసుకోలేకపోతే గోశాలకు వెళ్లడం ద్వారా మీరే దీన్ని చేసుకోవచ్చు. అప్పుడు మీ రాశి దుక్కోణం నుండి మీరు పూర్తి సంతృప్తిని పొందుతారని తెలుస్తుంది. గ్రహాలు మార్పువైపు కదులుతున్నాయి మరియు మీరు ఈ మార్పు గురించి జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు కొద్దిగా పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. జిన్లో కొన్ని అనస్థీషియా ఖర్చులు మీపై పడవచ్చు. మీరు మంచి పని చేయడానికి ప్రయత్నిస్తారు కాని కొన్ని సందర్భాల్లో మీరు కొంచెం జరిమానా చెల్లించాల్సి రావచ్చు. మీరు దీన్ని దృష్టిలో ఉంచుకుని పని చేయాలి. హరి పేరు గుర్తుంచుకోండి. గాయత్రీ మంత్రాన్ని జపించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ పారాయణం చేయడం మీకు మంచిది. 18వ తేదీ గురువారం. ఈరోజు ద్వాదశి తిథి ఉంది మరియు ఈరోజు గ్రహాల దృక్కోణం నుండి మీ రాశి దృక్కోణం నుండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది మరియు పనికి జరిమానా విధించే అవకాశం ఉంది.
మీరు మీ స్వంత వ్యాపారాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలి. ఇతర విషయాల వల్ల మీ జీవితంలో గ్రహాలు కొద్దిగా బలహీనంగా మారవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మీరు పనిచేస్తే అది మంచిది. మీరు మీ లక్ష్యాలన్నింటినీ సాధించారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మంచిదిగా కనిపిస్తోంది. కాబట్టి సింహరాశి రాశివారు 19వ తేదీన గ్రహాలు మీకోసం ఎలాంటి ఆటను సృష్టించబోతున్నాయో ఇప్పుడు మీరు మీ రాశికోణం నుండి అర్థం చేసుకోవాలి. గ్రహాలు మీకోసం ఎలాంటి ఆటను సృష్టిస్తున్నాయి? శుక్రవారం. ఇది త్రయోదశి తిథి. ప్రదోష యోగం ఉంది. శుక్ర ప్రదోష యోగం. చూడండి, ఒక నెలలో మళ్లీ ప్రదోష యోగం ఏర్పడుతోంది. మీరు జీవితంలో ధనవంతులు కావాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. మీకు ఆనందం, శ్రేయస్సు, ప్రాపంచిక ఆనందం మరియు శ్రేయస్సు మంచి మార్గంలో లభిస్తాయి. మీరు మీ రాశిలో అలాంటి యోగాలను సృష్టించవచ్చు. గ్రహాలు మార్పువైపు కదులుతున్నాయి మరియు ఈ మార్పు మీలో కొత్త శక్తిని తెస్తుంది. చంద్రుడు మీ రాశిలోకి ప్రవేశిస్తున్నట్లు కనిపిస్తుంది. మరియు ప్రవేశించేటప్పుడు అది మీలో సరైన ప్రేరణను ఉత్పత్తి చేస్తుంది. 2 రోజుల క్రితం మిమ్మల్ని నిరాశపరిచే విషయాలు ఎక్కడో సానుకూల మార్పులను సృష్టిస్తాయి. అటువంటి పరిస్థితిలో వీలైతే మీ పూర్వీకులకు బ్రాహ్మణుడికి ఆహారం ఇవ్వండి. ఆవు గడ్డి తినిపించండి. సాయంత్రం శంకర్జీని పూజించండి. ఈ రోజున శంకరుడిని సుగంధద్రవ్యాలు మొదలైన వాటితో అభిషేకం చేయడం ద్వారా అన్ని రకాల ప్రాపంచిక సుఖాలను పొందే యోగాలు సృష్టించబడతాయని చెబుతారు. మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వాణ మృత్యుమా సుగంధిం పుష్టివర్ధనం యొక్క యోగాలు సువాసనలతో సృష్టించబడతాయి. సుగంధద్రవ్యాలను దేవునికి అంకితం చేసేటప్పుడు సుగంధద్రవ్యాలు మొదలైన వాటిని అంకితం చేయండి మరియు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఈ చాలా అందమైన యోగం ఏర్పడుతుందని గుర్తుంచుకోండి. దీన్ని చేయడానికి ప్రయత్నించండి. మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. దేవుడు మీకు ప్రాపంచిక సుఖాలను ప్రసాదించుగాక. మేము ఈ అందమైన యోగాన్ని మీ ముందు ఉంచాము. దాని ప్రయోజనాన్ని పొందడానికి ప్రయత్నించండి. ఇది చాలా కష్టంతో ఏర్పడుతుంది. అప్పుడు దాదాపు 1 సంవత్సరం తర్వాత ఈ శుక్ర ప్రదోష యోగం ఎప్పుడు ఏర్పడుతుందో ఎవరికి తెలియదు. ఇది ఏర్పడింది. ఇది 2 సార్లు ఏర్పడింది. ఇది 3వసారి ఏర్పడదు. దీన్ని గుర్తుంచుకోవాలి. మీరు చాలా కాలం వేచి ఉండాలి. 20వ తేదీ శనివారం మరియు చతుర్దశి తిథి ఉంది మరియు మీ రాశి దుక్కోణం నుండి గ్రహాల కలయికలు మీకు కొత్త శక్తి స్థాయిని ఇస్తున్నట్లు కనిపిస్తాయి. ఈ రోజుల్లో మీ రాశిచక్రంలో ఇచ్ఛాధారి యోగం ఉంది మరియు ఇచ్ఛాధారి యోగం అంటే మీరు మంచిగా ఆలోచిస్తే అది మంచిది, మీరు ప్రతికూలంగా ఆలోచిస్తే అది ప్రతికూలంగా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఆలోచించాలో మీ ఇష్టం. చాలాసార్లు ఏమి జరుగుతుందంటే మీ రాశిలోని గ్రహాలు మంచిగా ఉంటాయి కానీ మనస్సు ప్రతికూల మార్గంలో చిక్కుకుపోతుంది. చూడండి, మీ రాశిలో ఎక్కడో చంద్రుడు శుక్రుడితో ఉన్నాడు. సూర్యుడు బుధుడితో ఉన్నాడు. బుధ ఆదిత్య యోగం ఏర్పడింది. కాని బుధుడు కొంచెం స్థిరంగా ఉన్నాడు. కాబట్టి ఆ గ్రహాలకు కొంచెం శక్తిని ఇవ్వడానికి ప్రయత్నించండి. మీ లోపల విషయాలు మంచిగా మారవచ్చు. చెడు విషయం ఏమిటంటే అంగారక శని షడష్టక యోగం ఏర్పడింది. నేడు శనివారం కాబట్టి దానిని సరిదిద్దడానికి ఏమి చేయాలి? హనుమాన్ చాలీసా చదవండి. హనుమంతుడికి చోళాన్ని సమర్పించండి. సుందరకాండ చదవండి. చాలా నివారణలు గ్రంథాలలో ఉన్నాయి. మీరు చేయగలిగినదంతా చేయడానికి ప్రయత్నించండి మరియు కొన్ని లోపాలను సరిదిద్దండి. ఇచ్ఛాధారి యోగం ఖచ్చితంగా ఏర్పడుతుంది. కాబట్టి మీరు దానిని ఉపయోగించుకోవాలి. మీ కుటుంబ సభ్యులు మీతో ఎంత సంతోషంగా ఉంటే, ముఖ్యంగా మీ వ్యక్తిగత సంబంధాలలో ఉన్న వ్యక్తులు మీతో ఎంత సంతోషంగా ఉంటే మీ అదృష్టం అంతగా ప్రకాశిస్తుంది. బయటి వ్యక్తుల కారణంగా మీ ఇంటిని పాడు చేసుకోకండి. దీన్ని దృష్టిలో ఉంచుకుని మీరు పని చేస్తారు. సింహరాశివారు కూడా కొంచెం తిండిపోతులు, కాబట్టి మీరు దానిని కొంచెం వ్యర్థంగా చూపించడానికి ప్రయత్నించాలి. లోపలి నుండి చూస్తే మీరు చాలా మృదువుగా ఉంటారు. కాని విషయం ఏమిటంటే
ఈ రోజుల్లో మీ ప్రభావం కొంచెం తిండిపోతుగా మారుతోంది. కాబట్టి దీన్ని కొంచెం సరళీకరించడానికి ప్రయత్నించండి. మీరు దీన్ని స్వీకరిస్తే అంతా బాగానే ఉంటుంది. శ్రాద్ధ సమయం జరుగుతోంది మరియు ఇప్పుడు మీ భవిష్యత్తుకు సంబంధించి గ్రహాల మార్పు ప్రకారం మీరు పనిని అర్థం చేసుకోవాలి. చూడండి, మన జీవితంలో చాలాసార్లు గ్రహాలు మనకు బాగా పనిచేస్తున్నాయని అలాంటి కలయికలు ఏర్పడతాయి. అవి సహాయకరంగా ఉంటాయి. అది సంచారములో ఉన్నా లేదా మీ జన్మ పట్టికలో దశలు అంతర్దశలు ఉన్నా. కాని ఇప్పటికీ చాలాసార్లు అలాంటి ప్రత్యేక కలయికలు మన మనస్సులో ఏర్పడతాయి మరియు ఇబ్బందులు ఏర్పడతాయి. వాటినుండి మనం పరిష్కరించడానికి ఒక మార్గాన్ని కనుగొనలేకపోతున్నాము. పూర్వీకుల రుణం వంటి సమస్యలు మీ జీవితంలో ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అందుకే మనం మన బాధ్యతలలో కొన్నింటిని నెరవేర్చాలి. ఆ బాధ్యతలను నెరవేర్చడానికి శ్రద్ధ మరియు ఇతర ఆచారాలు నిర్వహిస్తారు. ఇంట్లో ఏవైనా అవాంఛిత సమస్యలు ఉంటే, అన్నీ ఉండి సంపన్నంగా ఉన్నప్పటికీ ఇంట్లో ఆనందం లేదు. జీవితం స్తబ్దత వైపు కదులుతోంది. మరియు పూర్వీకులు కలలలో పదే పదే కనిపిస్తారు, లేదా వారి జ్ఞాపకాలు చాలా ఉంటాయి. లేదా మీ ఇంట్లో చాలా పనులు చిక్కుకుపోతాయి. వివాహ పనులు మొదలైనవి చిక్కుకుపోతాయి. జీవితంలో అనేక రకాల సమస్యలు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి. కాబట్టి దీనికి కారణం పిత్ర రిన్ కావచ్చు మరియు ఆ పిత్ర రిన్ను వదిలించుకోవడానికి అనేక పరిష్కారాలను గ్రంథాలలో వివరించబడ్డాయి. ఈ పిత్ర రిన్ కారణంగా మీ జీవితంలోని అనేక సమస్యలు సంభవించే అవకాశం ఉంది మరియు కాలానుగుణంగా గ్రంథాలలో వివరించినట్లుగా మనలో చాలామంది శ్రద్ధా సమయంలో కూడా మన పూర్వీకులకు తర్పణం మొదలైనవి, బ్రాహ్మణ ఆహారం మొదలైనవి, గడ్డి మొదలైనవి చేయలేకపోతున్నాము. కాని గ్రంథాలలో మన పూర్వీకులకు ప్రతిరోజూ తర్పణం మొదలైనవి చేయాలని చెప్పబడింది. ఇప్పుడు ప్రజల నుండి ఈ ప్రశ్నలు చాలా వరకు మా ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం ఒక ప్రశ్న వచ్చింది. దానికి కారణం చెప్పాము మరియు దానికి పరిష్కారం కూడా వారికి పంపాము. ఒక వ్యక్తికి సోదరా, మేము ఇప్పటికే గయలో శ్రాద్ధం చేశాము అని చెప్పబడింది. ఇప్పుడు మనకు అది మళ్ళీ అవసరం లేదా? ఇప్పుడు తిరిగివచ్చి మన శ్రాద్ధం మళ్ళీ చేయవలసిన అవసరం లేదని గయలో మాకు చెప్పబడింది. చూడండి, ఎల్లప్పుడూ శ్రద్ధాభ్యాసం చేయవలసిన అవసరం ఉంది. శ్రద్ధాభ్యాసం ఒక నృత్యపతి. గయాజీ యొక్క గొప్పతనాన్ని అక్కడ పిండం చేసిన తర్వాత మీ పిండం విశ్రాంతి తీసుకునే విధంగా చెప్పబడింది. పిండం వదిలించుకోవడానికి వెళ్లవద్దు. మీరు భక్తితో గయాజీకి వెళ్తున్నట్లయితే మీరు విష్ణుపాద మొదలైన వారి వద్దకు వెళ్లి మీ పూర్వీకుల కోసం మీరు చేయగలిగే ఏవైనా శ్రాద్ధ కర్మలను చేయాలి. కాని రోజువారీ పతి యొక్క బాధ్యత నెరవేరుతుంది మరియు చాలామంది పూర్వీకుల ప్రత్యేకత ఏమిటంటే వారు పునర్జన్మ పొంది ఉండాలి అని చెబుతారు. ప్రతి వ్యక్తి తన తండ్రికి, అంటే పెద్ద తండ్రికి, తన గొప్ప తండ్రికి, తల్లికి మొదలైనవారికి 3 తరాలపాటు, ఈ విధంగా 3 తరాలపాటు శ్రాద్ధం చేయాలని శాస్త్రాలలో ప్రస్తావించబడింది. వారు పెద్దవారైనా చిన్నవారైనా ఎవరైనా కావచ్చు. చాలామంది మన అన్నయ్య చేస్తాడని లేదా మన అన్నయ్య చేస్తాడని అంటారు. స్త్రీలు వారి మరణానంతరం వారి తల్లిదండ్రుల కోసం చేయరు. మీరు ఖచ్చితంగా చేయాలి. ఎవరైనా చేయవచ్చు. ఇందులో స్త్రీ వివక్ష లేదని శాస్త్రాలు రుజువు చేస్తున్నాయి. స్త్రీ పురుషుల మధ్య తేడా లేదు. మరియు మనం దీన్ని సరిగ్గా మరియు సముచితంగా చేయడానికి ప్రయత్నించాలి. బ్రాహ్మణుడికి ఆహారం పెట్టండి. ఇది ఉత్తమ గ్రంథాలలో వివరించబడింది. ఆవుకు గడ్డి తినిపించండి. మీకు బ్రాహ్మణుడు దొరకకపోతే పేద ఆవులకు ఆహారం పెట్టండి. ఇచ్చిన ఏర్పాటు ప్రకారం చీమల బలి మొదలైనవి చేయడానికి ప్రయత్నించండి. బాల విశ్వదేవ్ మహాయజ్ఞం ప్రకారం మన పూర్వీకులకు 5గురికి, బ్రాహ్మణుడికి, ఆవుకు, కాకికి, చీమలకు సరైన రీతిలో ఆహారం ఏర్పాటు చేయడానికి మనం ఖచ్చితంగా ప్రయత్నించాలని గ్రంథాల దృక్కోణం నుండి అనేక విషయాలు చెప్పబడ్డాయి మరియు దీని ద్వారా మీరు పూర్వీకుల పట్ల రుణం తీర్చబడిందని మరియు దానికోసం ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం లేదని నమ్ముతారు. మీ విశ్వాసం ప్రకారం మీరు దానిని మీకు నచ్చిన విధంగా చేయవచ్చు. మరియు మరొక విషయాన్ని గుర్తుంచుకోండి,
మీరు పూర్వీకుల కోసం శ్రాద్ధం మొదలైనవి చేస్తుంటే అనుకోకుండా ఎవరికైనా డబ్బు కొరత ఉంటే అతను ఆ సోదరుడు బయటినుండి అప్పు తీసుకుని అలాంటి ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నిస్తాడు. మీరు పూర్వీకుల కర్మలు మొదలైనవి అప్పుగా తీసుకున్న డబ్బుతో చేస్తుంటే అది పూర్వీకులకు అనిపించదు. బదులుగా అది వారికి ఎక్కువ బాధను కలిగిస్తుంది. కాబట్టి మనం ఈ పనిని మన సామర్థ్యం, మన కోరిక, మన ఏర్పాట్ల ప్రకారం చేయడానికి ప్రయత్నించాలి. సరే, ప్రతిరోజూ ఏ తేదీన ఏ శ్రాద్ధం జరుగుతుందో మేము మీకు చెప్పాము. దానికోసం పని చేయడానికి ప్రయత్నించండి. అది మీ మనస్సులో సంతృప్తిని సృష్టిస్తుందని మీరు చూస్తారు. మీ మనస్సులో ఉన్న భారం, జీవితంలో లేదా కుటుంబంలో ఏదైనా కారణం వల్ల కొనసాగుతున్న ఇబ్బందులు, గ్రహాలు మరియు అనేక ఇతర కారణాల వల్ల ఇది అన్నింటికంటే ఉత్తమమైన పని. ఈ పని చేయండి. యజ్ఞం మొదలైనవి చేయండి. మానసికంగా గాయత్రి మంత్రాన్ని జపించండి మరియు వీలైతే గాయత్రి యజ్ఞం కూడా చేయండి. అర్హత కలిగిన బ్రాహ్మణ పండితుడు గ్రంథాలలో వివరించిన పద్ధతి ప్రకారం ప్రతిరోజూ తర్పణం చేయడానికి ప్రయత్నించండి. దీని ద్వారా పూర్వీకులకు శాంతి లభిస్తుంది. పూర్వీకులు ప్రశాంతంగా ఉంటే ఏమి జరుగుతుంది? వారు సంతోషంగా ఉంటారు మరియు వారి ఆశీర్వాదాలను చూస్తారు. పూర్వీకులు ఎల్లప్పుడూ మీతో సంతోషంగా ఉంటారు. పితృస్వాములు ఎప్పుడూ కోపం తెచ్చుకోరు. వారు కోపంగా ఉన్నారని చెప్పడం మాత్రమే విషయం. మీరు కోరుకోకపోయినా వారు మీపై మోపే అప్పు ఇది. పితృస్వాములు కోరుకోరు. మన తల్లిదండ్రులు ఎల్లప్పుడూ మన సంక్షేమం గురించి ఆలోచిస్తారని మీరు అనుకోలి. తమ తల్లిదండ్రులు తమకు చెడు కోరుకుంటున్నారని అనుకునే పిల్లవాడు ఎలాంటివాడు? తల్లిదండ్రులు అలాంటి వ్యక్తులు నిద్రపోతున్నప్పుడు, మేల్కున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు మనస్సు యొక్క కోపం ఎల్లప్పుడూ ఎక్కడో లేదా మరొక చోట కనిపిస్తుంది. ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కాని మనస్సాక్షి విషయం ఏమిటంటే, వాస్తవానికి వారు ఎల్లప్పుడూ మన సంక్షేమాన్ని కోరుకునే సంబంధం అలాంటిది. కాబట్టి అదేవిధంగా మరణం తరువాత కూడా పితృస్వాములు మన సంక్షేమాన్ని కోరుకుంటారు. కాబట్టి మనం కొంచెం కుండ నీరు తీసుకుని అందులో నువ్వులు వేస్తే ఈ పిత్రతీర్థం నుండి ప్రతిరోజూ వారికోసం మనం ఏమి చేయాలి? తర్పణ్ తస్మై స్వధా కుమారుడు స్త్రీ అయితే తస్మై సుధా తస్మై సుధా తస్తస్ కుమారుడు పురుషుడు అయితే తస్మై సుధా తస్మై సుధా కుమారుడు స్త్రీ అయితే తసాయి సుధా తస్సుధా మన పూర్వీకులకు అందించే నీరు మొదలైనవి విముక్తి పొందేలా స్వధా అనే దేవత సృష్టించబడితే మీరు మీ వేళ్ల కొనతో దేవతలకు నీటిని అర్పించినట్లే ఈ చిన్న కర్మను కూడా చేస్తారు. పూర్వీకుల కోసం ఈ తీర్థం బొటనవేలు మరియు మొదటి వేలు మధ్య ఉంది. పూర్వీకుల కోసం లోటును కొద్దిగా వంచి ఈ విధంగా వల వేయండి. మీ ఈ చిన్న కర్మ మీకు పూర్వీకుల నుండి మరియు మిగిలిన వాటి నుండి విముక్తిని ఇవ్వగలదని మీరు అనుకుంటున్నారా? శాస్త్రాలలో శ్రీమద్ భగవద్వారం మొదలైన వాటిలో చాలా నియమాలు ఉన్నాయి. ఆ పనులన్నీ మీరు మీ విశ్వాసం ప్రకారం ఏమి చేసినా అవన్నీ ఎక్కడో ఒకచోట మీకు సంక్షేమ మాధ్యమంగా మారవచ్చు. కాబట్టి ఇవి శ్రద్ధా కార్యాలు మరియు ఈ రోజుల్లో మనం బాహ్యరూపంలో ఎక్కువగా పాల్గొంటున్నాము. శ్రాద్ధ సమయంలో చాలామంది కొత్త కారు కొనకూడదు, కొత్త బట్టలు ధరించకూడదు, కొత్త వస్తువులు తయారు చేయకూడదు అనే అపోహను సృష్టించారు. ఈరోజు మా కార్యక్రమంలో మేము మీకు చెప్పాము, రోజువారీ ముహూర్తం, సర్వార్థ సిద్ధ యోగం, రవి యోగం మొదలైన వాటిని. ఈ యోగాలు దేనికి సంబంధించినవి? యోగా నిషేధించబడలేదు. మీరు ఏదైనా కొత్త వస్తువును తీసుకువస్తే మీ పూర్వీకులు అస్సలు కోపంగా ఉండరు. సోదరా, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన జీవితాన్ని కామం నుండి విడిపించడానికి, ప్రాపంచిక విషయాల నుండి దానిని తొలగించడానికి. ఈ రోజుల్లో మనం ఆ పూర్వీకుల కోసం మన పని పట్ల దుఃఖంగా ఉండాలి మరియు వారికోసం మనం చేయగలిగిన ఏ పనినైనా చేయడానికి ప్రయత్నించాలి అనే భావన ఉంచబడింది. జీవితంలోని మిగిలిన దినచర్య అలాగే కొనసాగుతుంది. అందుకే ముహూర్తం చేయడంలో నిషేధం లేదని మేము చెప్పాము. కొత్త కారు తీసుకురావడం, శ్రాద్ధం చేయడం మొదలైన వాటిలో నిషేధం లేదు. కొంతమంది తమ సొంత అభిప్రాయాలు మరియు వారి స్వంత భావాల ప్రకారం ప్రజల మనస్సులలో అలాంటి భావాలను సృష్టించడానికి ప్రయత్నించారు. కాని మీరు మీ పని పట్ల దుఃఖంగా ఉండాలి. ముఖ్యంగా ఆ పనులన్నీ చేస్తూ ఉండండి.
అప్పుడు పూర్వీకుల ఆశీస్సులు కూడా మీతో ఉంటాయి మరియు ఈ రోజుల్లో ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది మీ జీవిత మార్గాన్ని చాలా మంచిగా చేస్తుంది. ఈ రోజుకు అంతే. తదుపరి వీడియోలో కలుద్దాం.